ఓకేనా? I was not able to ఇది hear. 2, ఇది 3, ఇది 4. దీని తర్వాత ఏం చేస్తామంటే మనం తీసుకెళ్లి దీనికి కనెక్ట్ చేస్తాం కదా, దిస్ ఈజ్ 5. ఓకేనా? ఇక్కడ దాకా చేద్దామా? Like this we will do. Come right. Go into the world of AWS. నీదే ఇయ్యమ్మా, ఇవాళ కూడా నీదే ఇవ్వాలి. It will cost, you know. Will not cost me. Or I am telling I will cost. You will have to pay me to use my login. పర్లేదు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇంటి సపోర్ట్ కానీ వస్తావు కదా నువ్వు నా దగ్గరికి, అప్పుడు నేను కూడా చార్జ్ చేస్తాను. Not there Sankitana, blackmail. మరి ట్రైనర్ డబ్బులు అడుగుతారా మీరు? ట్రైనర్కి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇంకా ఏదో క్రాకర్స్ కొనుక్కోండి డబ్బులు ఇవ్వాలి కానీ. మా క్రాకర్స్ అంటే నాకు బాధేస్తుంది, ఇక్కడ క్రాకర్స్ దొరకవు. ప్లాన్ ఉంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి విపిసి అని. ఓకేనా? విపిసిలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్స్. ఇది ఇక్కడ మెసప్ చేస్తే మీకు లెర్నింగ్ అంతా మెసప్ అయిపోతుంది, అర్థమవుతుంది. సో ఇంకో రోజు అయినా కూడా పర్వాలేదు, బట్ నేర్చుకోండి బాగా. ఓకే, క్రియేట్ విపిసి మీదకి వెళ్ళండి, క్లిక్ చేయండి, విపిసి ఓన్లీ తీసుకోండి. ఓకేనా? ఆల్వేస్ ఇట్ విల్ బి విపిసి ఓన్లీ, రైట్? ఆ విపిసి అండ్ మోర్ పెడితే అన్ని అదే క్రియేట్ చేసుకుంటుంది, అప్పుడు మనం ఏం చేసేది ఉండదు కదా. సో విపిసి ఓన్లీ తీసుకోండి. ఇక్కడ కస్టమ్ అని ఇవ్వండి విపిసికి. ఇది వచ్చేసి 10.0.0.0/16. దిస్ యు నో, రైట్? ఇప్పుడు క్రియేట్ విపిసి. మీ విపిసి అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ గేట్వేస్ కి వెళ్ళిపోండి. క్రియేట్ అండ్ ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారు, కస్టమ్ ఐజీ అని ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకుంటారు. అర్థమైందా? రైట్. అటాచ్ టు విపిసి చేసుకోండి. అర్థమైందా? మళ్ళీ స్లోగా చెప్తాను చూడండి. యాక్షన్స్ లోకి వెళ్ళండి, అటాచ్ టు విపిసి చేయండి, సెలెక్ట్ విపిసి, కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? ఇక్కడికి ఇంటర్నెట్ గేట్వేని మీరు విపిసికి లింక్ చేశారు. ఇక్కడికి వెళ్తే మీరు ఏం చేశారు, విపిసికి ఇంటర్నెట్ గేట్వేని లింక్ చేశారు. ఇప్పుడు మీరు పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సబ్నెట్స్ లోకి వెళ్ళిపోండి. సబ్నెట్స్ లోకి వెళ్ళిపోయి క్రియేట్ సబ్నెట్ చేయండి, విపిసి సెలెక్ట్ చేసుకోండి, కస్టమ్ విపిసి. అర్థమైందా? ఇక్కడ కస్టమ్ విపిసి సెలెక్ట్ చేసుకోవాలి, డిఫాల్ట్ సెలెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఎందుకు, మీరు ఈ విపిసి అండర్ లో చేస్తున్నారు 2 సబ్నెట్స్. అర్థమైందా? ఇది చేసిన తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత దీని పేరు పబ్లిక్ అని ఇవ్వండి. అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1A ఇవ్వండి. మీ సబ్నెట్ పబ్లిక్ వచ్చేసి 1Aలో ఉంటే మీ ప్రైవేట్ వచ్చి 1Bలో ఉండాలి. అర్థమైందా? క్లియరా? ఇప్పుడు 10.0.1.0/24 అని ఇవ్వండి. అర్థమైందా? క్రియేట్ సబ్నెట్ అయిందా? పబ్లిక్ క్రియేట్ చేశారు. తర్వాత మీరు ఏం చేస్తారు, క్రియేట్ సబ్మిట్ చేయండి, మళ్ళీ కస్టమ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రైవేట్ అని ఒక సబ్నెట్ ని క్రియేట్ చేసుకోండి. అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1B. ఇక్కడ వచ్చేసి 10.0.2.0/24. క్రియేట్ సబ్నెట్. ఇక్కడ దాకా క్లియర్ అయింది కదా? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు 2 ఉన్నాయి కదా. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు దీనిని కనెక్ట్ చేయాలి. దేనికి? ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ చేయాలి. అవునా కదా? ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ చేయాలంటే మనకి ఒక రౌట్ టేబుల్ అనేది కావాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం ఒకసారి. ఓకేనా? ఇలా మీరు కనెక్ట్ చేయాలంటే, దీనిని ఇలా కనెక్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి, మీకు ఒక రౌట్ టేబుల్ కావాలి. అర్థమైందా? ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడుకోకండి, ఓకేనా? బాబు దేన్నో దాన్ని సెలెక్ట్ చేసుకుని తీసేరా బాబు. ఆహా, ఎవరో హెడ్ మిగిలిపోయింది చూడు. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు కనెక్ట్ చేయాలంటే మీకు ఒక రౌట్ టేబుల్ అనేది కావాలి. ఓకేనా? సో ఈ రౌట్ టేబుల్ వచ్చేసి పబ్లిక్ రౌట్ టేబుల్ అవుతుంది.
దీన్ని కూడా మనం ఒక రౌట్ టేబుల్ కనెక్ట్ చేస్తాము, అది వచ్చేసి ప్రైవేట్ రౌట్ టేబుల్ అవుతుంది. సో మనకి 2 రౌట్ టేబుల్స్ కావాలి ఇక్కడ. ఇది 5th స్టెప్, ఇది 6th స్టెప్. లెట్ us క్రియేట్ ప్రైవేట్ రౌట్ టేబుల్ అండ్ పబ్లిక్ రౌట్ టేబుల్. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాము, రౌట్ టేబుల్స్ లోకి వెళ్ళిపోతాం. రౌట్ టేబుల్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమ్ అని ఒకటి ఉంటది, దీనినే మనం పబ్లిక్ గా మార్చేసుకుందాం. అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ Yesterday I would have done something. వాళ్ళు తీసేయాలి కదమ్మా. But it showed that we cannot remove route table. డిఫాల్ట్ లేను, డిఫాల్ట్ పేరు మార్చావు పబ్లిక్ అని. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు కస్టమ్ అని ఉండాలి ఇక్కడ. అర్థమైందా? ఈ కస్టమ్ విపిసి ఇది వచ్చేసి మీరు ఉన్నదాన్నే పబ్లిక్ అని మార్చుకోండి. ఓకేనా? ఓకే, పబ్లిక్ అని మార్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రౌట్స్ లోకి వెళ్ళండి, ఎడిట్ రౌట్స్ చేయండి. ఇది కనెక్షన్ అనమాట. యాడ్ చేసుకుని 0.0.0/0 ఇంటర్నెట్ గేట్వే ఇవ్వండి. సేవ్ చేంజెస్ చేయండి. ఓకే, ఇది పబ్లిక్ కి సబ్నెట్ అసోసియేషన్స్ లోకి వెళ్ళి మీ పబ్లిక్ సబ్నెట్ ని ఇక్కడ అసోసియేట్ చేసుకోండి, లింక్ చేసుకోవడం. ఇది అర్థమైందా? ఎడిట్ లోకి వెళ్ళి పబ్లిక్ ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అసోసియేషన్స్ చేయండి. ఇప్పుడు ఏమైంది, మీకు విపిసి అండర్ లో మీకు సబ్నెట్ అసోసియేట్ అయిపోయింది, ఐజీకి టచ్ అవుతూ కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ రౌట్ టేబుల్ లోకి వెళ్ళి ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోండి, దీని పేరు ప్రైవేట్ అని పెట్టుకోండి. ఇది కూడా కస్టమ్ అండర్ లోనే ఉండాలి. క్రియేట్ రౌట్ టేబుల్ చేసుకోండి. అర్థమైందా? దీని రౌట్స్ ఏం మార్చొద్దు, దీని సబ్నెట్ అసోసియేషన్స్ లోకి వెళ్ళండి, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ చేయండి, ప్రైవేట్ ని ప్రైవేట్ కి లింక్ చేయండి. అర్థమైందా? అర్థం అవ్వాలి, మళ్ళీ అర్థం అవ్వకపోతే టైం వేస్ట్ ఇదంతా. ఓకే, ఇక్కడికి క్లియర్ అయిందా? ఒక్కసారి బోర్డుకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఈ పబ్లిక్ రౌట్ టేబుల్లో మనం ఏదైతే నేను చూడు బోర్డు ఎత్తుకోకుండా ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాను, ఎక్కడ రాయాలా. సో రౌట్ టేబుల్, ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ నుంచి మీరు ఒక రౌట్ వేస్తారు దీనికి. అర్థమైందా? అలాగే అసోసియేషన్స్ లో వచ్చేసి పబ్లిక్. అర్థమైందా? ఇక్కడేమి రౌట్ అయ్యారు మీరు, ఇక్కడ అసోసియేట్ ప్రైవేట్. అర్థమైందా? ఇది వచ్చేసి 7. ఓకే, అర్థమైందా? యా, ఇక్కడతో అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎలాస్టిక్ ఐపీ దగ్గరికి వెళ్దాము, బట్ ఇది పింగ్ అవుతుందా లేదో చూసుకుందాం మనం. ఓకేనా? ఇప్పుడు మనం EC2కి వెళ్ళిపోదాం. ఓకే, 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఫస్ట్ ఇది వచ్చేసి పబ్లిక్, ఇంకోటి వచ్చేసి ప్రైవేట్. నువ్వు రన్నింగ్ వదిలేసావా? లేదు, గుడ్, వెరీ గుడ్ గర్ల్. 2 ఎలాస్టిక్ ఐపీస్ వదిలేసావా? మతిపోయిందా నీకు ఏదైనా? బిల్లు జాడించి కొడతాను నిన్ను. పో, 2 ఎలాస్టిక్ ఐపీలు వదిలేసింది ఈ అక్క. అయ్యో బాబు, వీటిని రిలీజ్ చేయలేదు నువ్వు. ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో నీకు బిల్ వేస్తారు. పో. I didn't do anything. I didn't do allocate. Yesterday I deleted. నువ్వేం రిలీజ్ చేయలే వాటిని, అక్కడే ఉన్నాయి రిలీజ్ చేయకుండా. నేను ఇప్పుడు రిలీజ్ చేశాను వాటిని. నువ్వు ఎప్పుడు చేసావో ఏంటంటే బిల్ ఏమైనా వచ్చిందా అని. వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు ఏం చేసినావు కదా, క్యాలిక్యులేట్ చేసుకో. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు వాడు ఆల్రెడీ ఫోర్కాస్ట్ లో ఇచ్చుంటాడు ఎంత బిల్ వస్తుంది నీకు అని. అసలు ఒక రోజు ఎలాస్టిక్ అయిపోయి వదిలేసావా? 0.32. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుని ఇస్తాడులే నీకు బిల్లు. మా ట్రైనర్ ఉన్నాడు, హీ విల్ హెల్ప్ మీ టు క్లియర్. ఏం లేదు, నువ్వు వాడికి బిల్ ఒక 3,000 4,000 చూపిస్తాడు ఇప్పుడు నీకు. చూపించిన తర్వాత నువ్వేం చెప్తావు అంటే, నేనే రాస్తా ఇంకా ఇక్కడి నుంచి, అరే బాబు నేను జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, నాది లేదు ఎలాస్టిక్ అయిపోయి వదిలేయకూడదు అని. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం, ఒక్క చిన్న కాల్. ఓకే.